ఏసన్ గారు అంటూ ఉంటారు, ఉక్కబోసింది అనుకో అట్ట ముక్క తీసుకుని ఇసురుకోండి, లేకపోతే ఒక చెట్టు కింద వెళ్ళి కూర్చోండి అంతే. కరెంట్ లేదు, ఫ్యాన్ ఆగిపోయినాయి, ఉక్కబోస్తుంది, అప్పుడు ఏదో చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చోవడమో లేకపోతే ఒక అట్ట ముక్క తీసుకుని ఇసురుకుంటూ ఉండండి తప్ప సణుక్కోవద్దు. చిచ్చి ఏంటి వాతావరణం ఏంటి దరిద్రం అని అన్నది. ఎందుకంటే సృష్టిని దూషిస్తే సృష్టికర్తని దూషించినట్లు. ప్రయాణం అన్న తర్వాత ఆయాస రావచ్చు, జీవితం అన్న తర్వాత సమస్యలు రావచ్చు, సముద్రం అన్న తర్వాత అలలు ఉండక మానదండి, జీవితం అన్న తర్వాత సమస్యలు ఉండక మానదు. కానీ మార్గాయాస చేత సణుగుతుంటే ఆ సణుగులు దేవునికి వినపడితే, దేవునికి కోపం వస్తే, ప్రియులారా సణుగితే అగ్ని మండుతుంది, విజ్ఞాపన చేస్తే అగ్ని ఆరిపోతుంది. అందుకే ఇళ్లలో విజ్ఞాపన చేయండి, సమస్యలు విజ్ఞాపన చేయి, ప్రార్థన చేయి, ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకో. అప్పుడు ప్రతి సణుగుని దేవుడు అణిచేస్తాడు, ప్రతి అపవిత్రతను దేవుడు అణిచివేస్తాడు, ప్రతి ఉగ్రత నుండి దేవుడు తప్పిస్తాడు.